మూట కట్టుకుంటామని ఆలోచించట్లేదా? అంటే ఇక్కడ ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే సొంత ఆలోచన ఏ మేరకు ఉంది అన్నటువంటి పాయింట్. అసలు ప్రభుత్వపు ఆలోచన ఎలా ఉంది అంటే, జగన్ వచ్చిన తర్వాత పింఛన్లు విపరీతంగా పెంచేశాడు, ఆ భారం తగ్గించుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది క్లియర్గా. దాంతోపాటు వీళ్ళు 50 ఏళ్ల నుంచినే పెన్షన్ అన్నారు, అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇవన్నీ జరగాలంటే పింఛన్లు తగ్గాలి. వాస్తవంగా వాళ్ళు చెప్పేది కరెక్ట్, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పేది అనర్హులకు పింఛన్ అనేది కరెక్ట్. కానీ ఎవడైతే అనర్హుడు పింఛన్ తీసుకుంటాడో వాళ్ళు ఎవ్వరు మేము అనర్హులు అని ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20-25 లక్షల లోపు ఆస్తి కలిగినటువంటి, అంటే సొంత ఇల్లు పేదలకి, అంటే ఇక్కడ అసలు పేదల ఇంటికి సంబంధించిన లెక్క కాదు, బేసిక్గా వాళ్ళ ఆదాయ వనరు లెక్క. ఆదాయ వనరు లెక్క అయితే ఏడాదికి 45,000 రూపాయల లోపు డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. దాని తర్వాత 2 లక్షలకు చేశారు, 2.5 లక్షల దాకా చేశారు. మన ప్రభుత్వాలు 4 లక్షల దాకా చేసినాయి. ఇప్పుడు ఇవాళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలి, దాన్ని ఏమంటారు, మన భవన నిర్మాణ కార్మికుడు రోజుకి మినిమం 500, సెంట్రింగ్ చేస్తే 1300, 500 లెక్కేసుకుందాం. నెలకి ఎంత వచ్చింది? 15,000. ఏడాదికి ఎంత వచ్చింది?